హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం గెస్ట్లు వచ్చినప్పుడు ఏం తయారు చేసుకోవాలో చూద్దాం. గెస్ట్లు వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటారండి. అప్పుడు మనం బజార్కి వెళ్ళి ఏం తీసుకురాలేము. ఆ టైంలో ఈ రవ్వ హల్వా, ఉల్లిపాయ పకోడీ ఈ రెండు వితిన్ 15 మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది, ఎంతో టేస్టీ ఎమ్మీగా కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: కప్పు రవ్వ, 3/4 కప్పు పంచదార, కిస్మిస్, తర్వాత నెయ్యి 3/4 కప్పు, శనగపిండి వేస్తానండి. ఇందులో నేను యాలకులు, దాల్చిన చెక్క పొడి, 3 కప్పులు నీళ్లు, ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు అవన్నీ తీసుకొని ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసుకోవాలండి. 3/4 కప్పులో సగం నెయ్యి ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ ఆ నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో కిస్మిస్ని వేడి చేసుకోవాలి. కిస్మిస్ని ఫ్రై చేస్తూ బాగా వేడి చేయాలన్నమాట. అవి కిస్మిస్ పొంగుతాయి నెయ్యిలో వేయించినప్పుడు. ఆ తర్వాత దానిలో మనం జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు నేను ఆల్రెడీ మైక్రోవేవ్లో వేయించానండి తేగానే, అందుకని ఎక్కువసేపు వేయించక్కర్లేదు. అందుకని ఫస్ట్ కిస్మిస్ వేసిన తర్వాత జీడిపప్పులు వేసాను. మీకు కావాలంటే సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. ఇవి రెండు వేగిన తర్వాత మనం ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. నేను అన్ని సరుకులు తేగానే అన్నీ వేయించి డబ్బాల్లో పోస్తానండి. పోస్తే మనకు వంట ఈజీగా అయిపోతుంది అన్నమాట. పురుగులు కూడా పట్టకుండా ఉంటాయి. ఇవన్నీ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నెయ్యిలో రవ్వ వేయించుకోవాలండి. రవ్వని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. రవ్వ రోస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనకి హల్వా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వను కూడా మీరు మైక్రోవేవ్లో కానీ ఓటీజీలో కానీ రోస్ట్ చేసి పెట్టుకున్నారంటే ఇంకా త్వరగా అయిపోతుంది అన్నమాట వంట. మనం రోస్ట్ చేసి డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా మనం హల్వా కానీ ఇంకేదైనా దాంతో చేసే పదార్థాలు త్వరగా చేసేయచ్చు అన్నమాట. చూసారా, కలర్ చేంజ్ అయింది, లైట్ బ్రౌన్ కలర్కి వస్తుంది. మంచి ఆరోమ కూడా వస్తుంది అన్నమాట. దీనిలో ఇప్పుడు మనం శనగపిండిని వేసి బాగా దాన్ని కూడా వేయించుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి పడుతుందంటే ఇంకొంచెం వేసుకొని రెండింటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ శనగపిండి వేయటం వలన హల్వా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. నార్మల్గా మనం రవ్వతో చేసానికంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, నా కామెంట్లో తెలియజేయండి మీకు ఎలా కుదిరిందో, బాగుందా లేదా అనేది. నాకు ఈ చిట్కా ఒక ఫ్రెండ్ చెప్పిందండి, ఇలా చేస్తే చాలా బాగుంటుందని. నేను ట్రై చేశాను, చేస్తే నాకు చాలా బాగా కుదిరింది. అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను అనమాట. చూసారా, రెండింటి కలరు మంచి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇది బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. దీనికి టైం పడుతుంది కొంచెం రవ్వ వేగటానికి. ఆ తర్వాత మిగతా ప్రొసీజర్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది. నేను వీడియోని కట్ చేసి మధ్య మధ్యలో ఆపేసి తీసుకుంటే ఎంత టైం పట్టిందో తెలియలేదంటున్నారు. అందుకని నేను అలా కంటిన్యూస్గా చేస్తున్నాను అనమాట. మాడకుండా కంటిన్యూస్గా కలుపుతూ కలర్ చేంజ్ అయిందాక కొంచెం పేషెన్స్గా చేసేసుకుంటే అయిపోయిందండి. ఇప్పుడు దాని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రవ్వకి 1:3 అనమాట నీళ్ళు తీసుకోవాలి. 1 కప్పు రవ్వ అయితే 3 కప్పులు నీళ్ళు, బాగా పర్ఫెక్ట్ కొలతండి. 3 కప్పులు నీళ్ళు వస్తే చూసారు కదా. ఇప్పుడు దాన్ని హీట్ పెంచేసి హై హీట్లో దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా, దానిలో మనం పంచదార వేసుకున్నాం. పంచదార 3/4 కప్ అనమాట. 1 కప్ రవ్వకి వేసుకుంటే ఈ నీళ్ళలో అది కరిగిపోతుంది. అది యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి ఇందులో వేసాము. ఇందులో కలర్ కోసం నేను పచ్చి పసుపు కొమ్ముల పేస్ట్ చేసి అది వేసానండి. దాంతో మంచి కలర్ వస్తుంది. మీ దగ్గర కేసర్ ఉంటే దాని పాలలో కలిపి అది వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట. స్పాట్లో మనకు ఒక్కోసారి ఉండదు, అప్పుడు ఇలా మేనేజ్ చేసుకో. కొంచెం పసుపు వేసుకుంటే కలర్ ప్రమాణంగా వస్తుంది. తర్వాత ఇందులో పంచదార కూడా వేసి కలుపుకొని దాన్ని కరిగించుకోవాలి. చూసారా, మొత్తం పంచదార కరిగిపోయిందన్నమాట. నీళ్ళు కూడా ఫుల్గా బాయిల్ అయిన తర్వాత దానిలో
మనం ఈ యాలకుల పొడిని ముందు పంచదారలో కలిపి మిక్సీ వేస్తే అది స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు బాయిల్ అయిన దాంట్లో రవ్వ వేసి దాన్ని కలపాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. రవ్వని ఉండలు కట్టకుండా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కలర్ ఎంత బాగా వచ్చిందో, మంచి కలరు, అంత టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెయ్యిని వేసుకోవాలండి. ఇందాక 3/4 కప్లో సగం మిగిలింది కదా, దాన్ని ఇంకొంచెం నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలండి. హల్వాకి నెయ్యి బాగా పడుతుందండి, పడితేనే అది పొడి పొడిగా చక్కగా వస్తుందన్నమాట. మనం వింటర్లో నెయ్యి వాడితే అది గడ్డగడుతుంది. అందుకని ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని వేడి చేసి పెట్టొచ్చండి, నిలవ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెడితే. ఇప్పుడు మనం స్పాట్లో చేసేస్తున్నాం కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు, చక్కగా వేడివేడిగా పెట్టేయచ్చు అనమాట. చూసారు అంత బాగా కలిసి నెయ్యి కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. లుక్ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఒక ఫ్రెండ్కి చేసి ఇచ్చాను, తనకు చాలా నచ్చిందనమాట. చాలా బాగుందండి అని చెప్పారు. అలా మనం వంట చేసి ఇచ్చినప్పుడు బాగుంది అని చెప్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది అనమాట. మనకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది ఆ విధంగా. తర్వాత ఈ కాజు కిస్మిస్ ఉన్నాయి కదా వేయించినవి, ఇవి లాస్ట్లో వేసుకున్నామండి. వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. లాస్ట్లో వేసేసి కలిపి బాగా ఇంకా మనం బౌల్లో తీసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం చెప్పడం ప్రొసీజర్లోనే ఎక్కువ టైం పడుతుందండి, చేయడానికి ఇంత టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎలా కుదిరిందో ఏంటో. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా, మీకు ఏమైనా మీరు ఎలా చేస్తారు అలాంటివన్నీ నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. ఈరోజుకి నాకు యూట్యూబ్ ఛానల్లో 1 మంత్ అయిపోయిందండి స్టార్ట్ చేసి. దాని సందర్భంగా కూడా మనం ఈ రవ్వ హల్వా స్పెషల్ అనమాట. ఇప్పుడు మనం ఉల్లి పకోడీ చేద్దాము. ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసి పెట్టుకోవాలండి, పెద్ద పెద్ద ముక్కలుగా. తర్వాత 1 కప్పు పిండి, తర్వాత కొత్తిమీర, పుదీనాకు, ఇది బేకింగ్ పౌడర్ అండి, కారం, ఉప్పు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని బాగా కలపాలండి, బాగా పిసకాలి. అప్పుడు ఆ ఉల్లిపాయలు సపరేట్ అవుతాయి అన్నమాట. రెక్కలన్నీ మొత్తం సపరేట్ అయిపోయి ఒకదానికొకటి విడిపోయి మంచిగా ఇలా పెద్ద ముక్కలు కోయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఉప్పు వేసామండి, ఉప్పు, శనగపిండి, తర్వాత కారం, తర్వాత బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసేసి బాగా కలపాలండి. ఇది ఎంత కలిపితే అంత దానిలోంచి నీరు వచ్చేసి బాగా దాని టెక్స్చర్ బాగా తయారవుతుంది. మోస్ట్లీ నీళ్ళు పోయక్కర్లేదు, బాగా ఎక్కువసేపు కలిపితే అంత బాగా కలపాలన్నమాట. నీళ్ళు పోస్తే అంత క్రిస్పీగా రావు, కానీ ఇలా చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా కావాలనుకుంటే మీ దగ్గర ఉంటే కనుక బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. నా దగ్గర బియ్యపిండి లేదు, అందుకే నేను ఇలా చేసేస్తున్నాను. ఇది ఎక్కువసేపు బాగా కలపాలండి. కలిపితే ఉల్లిపాయలోంచి నీరు వస్తుంది. నీరు వచ్చి మొత్తం ఈ శనగపిండి ఉంది కదా, అది దాంతోనే మిక్స్ అయిపోతుంది. ఆ ఉల్లిపాయలు కూడా పొడి పొడి అన్నీ ఒకదానికొకటి విడిపోయి చక్కగా వస్తాయి అన్నమాట. అప్పుడు వాటిని మనం నూనెలో వేయించితే కరకరలాడుతూ ఉల్లిపాయ పకోడీ రెడీ అవుతుంది అన్నమాట. మాకు ఊరెళ్ళే దారి నేను బాగా ఎక్కువసేపు కలపలేదు, కొంచెం నీళ్ళు పట్టినాయి అనమాట. మీరు అలా చేయకుండా తక్కువ శనగపిండి వేసేసి ఎక్కువసేపు బాగా కలిపితే చక్కగా నీళ్ళు లేకుండానే మన పకోడీ రెడీ అయిపోతుంది అనమాట. మాకు నసరాపేట వెళ్ళే దారిలో పిరంగిపురం అని ఉంటుంది అనమాట ఊరు. అక్కడ ఈ ఉల్లిపాయ పకోడీ ఫేమస్ అనమాట. భలే టేస్టీగా చేస్తారు. అందరు బస్సులు అన్నీ ఆపి అక్కడ తింటూ ఉంటారు అనమాట. ఇలా చేసుకుంటే మనకి ఆ స్టైల్లో వస్తుందన్నమాట. చూసారా బాగా కలిపాలి. ఎంతసేపు కలిపితే అంత బాగా మిక్స్ అయిపోయి ఉల్లిపాయలకి పట్టేసి పకోడీ బాగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దాన్ని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసి ఇంకా కరకరలాడుతూ ఉల్లిపాయ పకోడీ రెడీ అవుతుంది. మనం రవ్వ హల్వా ఈ పకోడీతోటి మన గెస్ట్లని మనం ఇంప్రెస్ చేయొచ్చు. దీంతోపాటు కాఫీనో టీనో ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. ఈజీగా హ్యాపీగా మనం గెస్ట్లను రిసీవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. చూసారు వాటి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా తయారవుతాయి. ఇది వీడియో లెందీగా ఉందని, కానీ మీకు ఎంతో యూస్ఫుల్ కాబట్టి లాస్ట్ దాకా చూడండి. నేను అన్ని వీడియోస్ కట్ చేసి షార్ట్ కట్లో తీస్తాను అనమాట. కానీ దానివల్ల టైమింగ్ అవన్నీ అర్థం కావట్లేదు అంటున్నారు. అందుకని ఇలా ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు కామెంట్ రూపంలో వీడియోస్ ఎలా చేయాలో నాకు తెలియజేస్తే నేను చేంజ్ చేసుకుని ఆ విధంగా మీకు వీడియోస్ని అందించగలను. చూసారా రెడీ అయిపోయిందనమాట. కరకరలాడే పకోడీలు, ఉల్లి పకోడీలు ఎంతో టేస్టీ ఎమ్మి. మీరు గెస్ట్లు వచ్చినప్పుడే కాదండి, వర్షం పడేటప్పుడు లేకపోతే ఇంట్లో కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే మీరు చేసుకొని శుభ్రంగా హ్యాపీగా తినేయచ్చండి. ఫాస్ట్గా అయిపోతాయి, కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటాయండి. రవ్వ హల్వా అయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు మైక్రోవేవ్లో కానీ లేకపోతే బాండీలు కానీ వేసుకొని వేడి చేసుకొని తినేయచ్చు అనమాట. అలాగే పకోడీ కూడా 1 డే ఉంటుందండి, కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. చూసారు నేను దీన్ని డెకరేట్ చేసి
మంచి టెక్స్చర్ వచ్చింది. చాలా పకోడీ కూడా క్రిస్పీగా ఉన్నాయి. హ్యాపీ క్రిస్పీగా తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.